ఎప్పటి నుంచో చాలా ఉత్కంఠ ఆసక్తి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు అని చెప్పి 2019 ఎన్నికల్లో గాజువాక భీమవరంలో పోటీ చేశారు. 2 చోట్ల కూడా గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి. కానీ 2వ స్థానానికి మాత్రమే పరిమితమైన పరిస్థితుల్లో పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయబోతూ ఉన్నారు అనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. పిఠాపురంతో పాటు ఎక్కడైతే పోగొట్టుకున్నారో 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి కూడా ఆయన పోటీ చేయబోతూ ఉన్నారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన పులపర్తి వీరాంజనేయులు ఈయన 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా పోటీ చేశారు. ఈయన పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయనను పార్టీలోకి తీసుకుని భీమవరం నుంచి టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు పిఠాపురం ఫైనల్ అయింది. పిఠాపురం ఫైనల్ అయిన తర్వాత ఒక్కసారిగా అంటే పవన్ కళ్యాణ్ ప్రజల కోసం మేము తగ్గాం, మేము త్యాగాలు చేసాం, భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేకపోయినా ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఒత్తిడులు ఎదుర్కొని ఇబ్బందులు పడి పొత్తుకు ఒప్పించాం కాబట్టి త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్తూ ఉన్నారు. మరి అలాంటి త్యాగశీలికి పిఠాపురంలో తనకు తాను సీటు ప్రకటించుకున్న తర్వాత ఎదురైన నిరసనలు ఒక్కసారి చూపించండి. ఎదురైన నిరసనలు వర్మ అనుచరులు నిన్న పిఠాపురంలో వీరంగం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ జెండాలను తగలబెట్టారు. పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పిఠాపురంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే అక్కడ పిఠాపురం విజువల్స్ ప్లే చేయండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అక్కడ సహకరించాలి కదా, సహకరించే పరిస్థితి లేదు అన్నట్టుగా అక్కడ మనం విజువల్స్లో క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఆ కళ్ళజోడు పెట్టుకుని ఉన్న పర్సనే ఎస్విఎస్ఎన్ వర్మ. ఈయన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ని ఎక్స్పెక్ట్ చేశారు. అప్పుడు పివి విశ్వంకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. కానీ పివి విశ్వంకు అక్కడ పెద్దగా ఓట్లు రాలేదు. 15,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అనూహ్యంగా 97,000 ఓట్లు తెచ్చుకుని ఎస్విఎస్ఎన్ వర్మ అక్కడ గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత ఆయన టీడీపీలోకి జాయిన్ అయ్యారు. 2014 ఎన్నికల్లో పరిస్థితి ఇది. 2019 విషయానికి వస్తే అక్కడ 2వ స్థానంలో నిలిచారు వర్మ. పెండెం దొరబాబు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా నాకు సానుభూతి వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పి వర్మ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా కలిసి కూర్చుని మాట్లాడుకుని మీకెన్ని ఇస్తున్నాం, మాకెన్ని తీసుకుంటూ ఉన్నాం, ఎక్కడెక్కడ ఎవరెవరిని పోటీలో పెట్టబోతూ ఉన్నాం, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ స్థానాలు తీసుకుని ఎవరెవరిని పోటీలో పెడితే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, ఎక్కడ అసంతృప్తులు రాకుండా ఉంటారు, ఇవన్నీ కూడా కొన్ని 10 సార్లు వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్న తర్వాత తీసుకున్న డెసిషన్ ఇది. మరి పవన్ కళ్యాణ్ అంటే ఇన్ని త్యాగాలకు ఇన్ని తెలుగుదేశం పార్టీ ఒకానొక సందర్భంలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఎవరు లిఫ్ట్ ఇచ్చారు అనేది అందరికీ తెలిసిన విషయం. నారా లోకేషే చెప్పారు, ఇటువంటి కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఇటువంటి కష్టకాలంలో ఒక అన్నలా మా వెంట నిలబడ్డారు అని చెప్పి. నారా భువనేశ్వరే చాలాసార్లు ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ పేరు. చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా ఆయన పేరు గుర్తుపెట్టుకుంటారు. కానీ అలాంటి వ్యక్తి, ఒక పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ కోసం ఇంత త్యాగాలకు సిద్ధమైన నాయకుడు ఆయన సీటు ప్రకటించుకుంటే వెంటనే వచ్చిన ఆగ్రహ జ్వాలలు మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పిఠాపురంలో ఉన్న జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా అధినేతే పోటీ చేస్తూ ఉంటేనే మీరు ఎంత హడావుడి చేస్తూ ఉన్నారు కదా, మరి మిగిలిన 144 స్థానాల్లో మా సపోర్ట్ మీరు కోరుకుంటారా అని చెప్పి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గం కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. 2009లో పీఆర్పీ తరపున ఇక్కడ వంగ గీత గెలిచారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ఎస్విఎస్ఎన్ వర్మ గెలిచారు. 2019లో వైసీపీ ఇక్కడ గెలిచింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ నిలబడితే గెలుపు నల్లేరు మీద నడకే అనే రిపోర్ట్స్ ఉన్న నేపథ్యంలో వర్మ వర్గం చేస్తోన్న హడావుడి చూసి ఇప్పుడు జనసేన శ్రేణుల్లో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఒకవైపు ఇదంతా జరుగుతూ ఉంటే ముద్రగడ పద్మనాభం ఆయన ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతూ ఉన్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కలవడానికి ఆయన సిద్ధపడ్డా కూడా పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్ళలేదు.
బహుశా ఆ కారణంతోనో వేరే కారణంతోనో ఆయన వైసీపీలోకి బేషరతుగా వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం జరుగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్కి ముద్రగడ పద్మనాభం ఒక లెటర్ రాశారు, మీరు పిఠాపురం నుంచి పోటీ చేయండి, నేను అక్కడ నుంచి పోటీ చేసి నా మీద గెలవండి అని చెప్పి. సో అదే జరగబోతోందేమో చూడాలి. మరి కాసేపట్లో అంటే ఇవాళ రేపట్లో వైసీపీ తుది జాబితా కూడా వచ్చేయబోతున్న నేపథ్యంలో మరి ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తారా, వేరొకరు ఎవరినైనా బరిలోకి దింపుతారా? ఒకవేళ పిఠాపురం నుంచి వేరెవరైనా పోటీలో ఉంటే ఆ అభ్యర్థికి ముద్రగడ మద్దతు పలుకుతారా, ఆయన తరపున ప్రచారం చేస్తారా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అనేది చాలా బిగ్ క్వశ్చన్గా మారిన పరిస్థితి. సో దీని మీదే ఇవాళ స్పెషల్ డ్రైవ్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఈ డ్రైవ్లో పాల్గొంటూ ఉన్నారు కాళ్ళపాలెం బుజ్జి గారు, కాపు నాయకులు, కిషోర్ జాయిన్ అయ్యారు మా కాకినాడ జిల్లా ప్రతినిధి. మరి కాసేపట్లో అక్షర్ సత్యం కనెక్ట్ అవుతారు మనతో, జర్నలిస్ట్. కిషోర్, ఏంటి పరిస్థితి? వర్మ అనుచరుల అసంతృప్తి తగ్గిందా? అధిష్టానం ఏదైనా వర్మతో మాట్లాడిందా? వర్మ చెబుతూ ఉన్నారు 2 గంటలకు తన భవిష్యత్ కార్యాచరణ తన అనుచరులతో కలిసి డిసైడ్ చేస్తాను అని చెప్పి. వాస్తవంగా వర్మ పిఠాపురం నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఆయనకి కాస్త చరిష్మా ఉంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకపోతే ఎంతో కొంత జనసేనకి డ్యామేజ్ కలిగే అవకాశమే ఉంది. ఏమంటారు కిషోర్? ప్రస్తుతం 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఏపీలో. దీనికి సంబంధించి ప్రస్తుతం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడీ అయినటువంటి వర్మ ప్రస్తుతం ఇక్కడ కొంచెం టఫ్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి వర్మ కొంచెం అసంతృప్తి చెందినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నాన్ అయినటువంటి వ్యక్తుల్ని ఇక్కడ కొంచెం పోటీలు దింపారు. అంటే వైఎస్ఆర్సీపీ నుండి వంగగీత అయినా ఉన్నామండి, జనసేన నుండి తంగెల ఉదయ శ్రీనివాస్ అనే వ్యక్తి పోటీ చేస్తారని చెప్పి ఇప్పటికే ఇక్కడ వచ్చిన సమాచారం మేరకు ఆయన నాన్ లోకల్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు, లోకల్ అయినటువంటి నాకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి కొంచెం అసహనానికి గతంలో కూడా ఆయన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని నిన్న వెల్లడించిన నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ చెందినటువంటి వర్మ సంబంధించిన తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న మొత్తం కరపత్రాలు కానీ అలాగే జెండాలు కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కరపత్రాల జెండాలని తగలబెట్టే పరిస్థితి చేశారు. అలాగే కొంచెం వర్మను కూడా పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయండి, మేము సహకరిస్తామని చెప్పి పూర్తిగా ఇక్కడ ఈయన టీడీపీకి చెందినటువంటి నేతలు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడి నుంచే పోటీ చేస్తాను అని ఈయనకి వర్మని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎటువంటి హామీ ఇవ్వకుండా ఇటువంటి నేపథ్యంలో నాకు కనీసం చిన్న మాట అయినా చెప్పి జనసేన అధినేత ఇక్కడ నుంచి పోటీ చేస్తారని చెప్పి కొంచెం మాకైనా చెప్పొచ్చు కదా, మేము ఆల్రెడీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని ఏర్పాట్లు చేశాము, జనాల మధ్యలో తిరుగుతున్నాము, కొంచెం ఆ పార్టీ మాకు అర్హత లేదా, మాకు చెప్పే అంత అర్హత లేదా అని చెప్పి వర్మకు సంబంధించినటువంటి టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించిన తర్వాత పుట్టిన ముద్రగడ పద్మనాభాన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి విజయవాడకి పిలిచినట్టుగా తెలుస్తుంది. నిన్న ఈ 16-17 తారీఖుల్లో ఈ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో నిన్న 1 విజయవాడ వెళ్ళడం, ఈవేళ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీకి ఊహాగానాలు ప్రస్తుతం ఉన్నాయి. కానీ ఈ రోజు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి వచ్చిన లెక్క ప్రకారం వంగగీత ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉంది. ప్రస్తుతం ఈవిడికి సహాయాన్ని అందించేందుకు మిథున్ రెడ్డిని కూడా ఇక్కడే ఈ పిఠాపురం నియోజకవర్గం నుండి దిశానిర్దేశం చేసేందుకు మిథున్ రెడ్డి కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రవి, రైట్ కిషోర్, ముద్రగడ ఇష్యూలో కొన్ని లేటెస్ట్ పరిణామాలు జరుగుతున్నాయి, దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. కాళ్ళపాలెం బుజ్జి గారు జాయిన్ అయ్యారు. బుజ్జి గారు మీరు పవన్ కళ్యాణ్ అంటే పార్టీలకు అతీతంగా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్కి, ఆయన ఏ పార్టీలో ఉన్నా
ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆయన గెలవాలి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్పి పలు డిబేట్లలో చెప్పారు. మరి కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని బతికించిన పవన్ కళ్యాణ్, అంటే మీ మాటల్లో చెప్తున్నా, గతంలో చెప్పారు కాబట్టి, కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి లిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్కే మరి ఇప్పుడు ఆయన సీట్లోనే ఎసరు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఏమంటారు? ముందుగా 99 ప్రేక్షకులకి అలాగే మీకు నమస్కారాలు. ఏంటంటే మీకు అయితే కొత్తగా ఉండవచ్చు కానీ వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళకి కానీ ఇవన్నీ ముందే ఊహించిన పరిణామాలే, ఈ కొత్తగా ఏదో అనుకునే పరిణామాలే కాదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగా చంద్రబాబు నాయుడు గారు మాట మీద ఉండరనే దాంతో ఏకోపిస్తున్నారు జన సైనికులు. అలాగే ఈ రోజున వర్మ అనే వ్యక్తి గతంలో అంటే గత కొద్ది రోజుల ముందు టీవీ డిబేట్ లో కానీ ఏదో ఇంటర్వ్యూలో చూసారు. నాకు ఈ రోజున పిఠాపురం జన సైనికులందరితో టచ్ లోకి వెళ్ళడం జరిగింది. నాకు ఎక్కువ సన్నిధులు కూడా అక్కడే ఉన్నారు, విగ్రహాలు కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది ఆ కాన్స్టిట్యున్సీలో. మేము జరిగితే వర్మ గారు ఆశాస్పదమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాకుండా, పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ నిలబడటం జరిగితే జనసేన తరపున నేనే గెలిపించి ఆయనకి బంగారు పల్లెంలో పెట్టి గిఫ్ట్ ఇస్తానన్న వర్మ గారికి మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానని ప్రకటించగానే మరి ఏమైందనేది వర్మ గారికి $1 million క్వశ్చన్ అండి. అది అంటే వర్మ మనసులో, బుజ్జి గారు, వర్మ మనసులో చెప్పాలి కదా, వినండి ఒకసారి. వర్మ మనసులో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే గెలిపిద్దాం అని ఉన్న ఆయన ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని అనుకోవాలా వర్మని? అంతే కదండి, నేనైతే అదే అనుకుంటున్నా. ఎవరు చేస్తుంటారు? ఎవరికి అవసరం ఉంది? ఎవరికి అవసరం ఉంది? వైసీపీకి ఉందా, టీడీపీకి ఉందా? వైసీపీకి ఉందా అవసరం, టీడీపీకి ఉందా? ఉండొచ్చండి. ఇవాళ రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు లేరు. మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం ఇది ఎలా జరుగుతుందో. టీడీపీ వాళ్ళు వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీలో టికెట్లు పొందడం, వైసీపీ వాళ్ళు టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీలో టికెట్లు పొందడం. అలాగే ఇంకో విడ్డూరమైన పరిస్థితి ఏంటంటే టీడీపీ నుంచి జనసేనలో జాయిన్ అయ్యి జనసేనలో కూడా టికెట్లు పొందడం. ఇలాంటి ప్రత్యర్థి పార్టీల మధ్య నాయకుల బదిలీ సర్వసాధారణం, వాళ్ళు టికెట్లు పొందుతారు. కానీ మిత్రపక్షాల మధ్య నాయకుల బదిలీయే కాస్త రేర్, భీమవరంలో లాగా. సార్ నేను ఒక విషయం చెప్తున్నానండి, కుక్కటపల్లి ఎలక్షన్ భీమవరంలో రిపీట్ అవుతుంది, అందులో ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో నుంచి మనం పిఠాపురం గురించి మాట్లాడుకోవాలి, దీని గురించి అనవసరంగా. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో గెలుపు అనేది నల్లేరు మీద నడకలాంటిది. 100% అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే పొత్తులో ధర్మంగా నల్లేరు మీద నడక అంటే ఏంటో చెప్తానండి బుజ్జి గారు. చంద్రబాబు నాయుడు గారికి కుప్పంలో గెలిచినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో గెలిచినట్టు, వారణాసిలో మోదీ గెలిచినట్టు, అది అండి నల్లేరు మీద నడక అంటే. మరి ఇంత హడావుడి జరుగుతున్నప్పుడు వర్మేమి చిన్న వ్యక్తి ఏమీ కాదండి. అప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు 2014లో, టికెట్ రాలేదని ఇండిపెండెంట్గా వేస్తే 97,000 ఓట్లు వచ్చాయి, ఆయన గెలిచాడు అక్కడ. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విశ్వంకి, మీ పివి విశ్వంకి ఎన్ని వచ్చాయి? 15,000 ఓట్లు వచ్చాయి. మరి వర్మని ఎంకరేజ్ చేసింది ఎవరు అప్పుడు? 17,000 వచ్చినాయండి. 17,000 వచ్చినాయి సార్, 17,000 వచ్చినాయి విశ్వం గారికి. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు గతంలో లాగానే ఎలక్షన్ ఉండడం అనుకున్నది అవాస్తవం అండి. అలాంటప్పుడు మీరు అన్నది 2014లో 97,000 ఓట్లు వచ్చి ఇండిపెండెంట్ గా గెలిచిన ఆయన 2019లో ఎందుకు ఓడిపోవడం జరిగింది? జనసేన ఎఫెక్టే కదా. జనసేనకి 29,000 ఓట్లు పడినాయి కదా. జనసేన మాకినేడి శేష్ కుమార్కి 28,000 ఓట్లు, వర్మకి 68,000 ఓట్లు, అక్కడ పెండం దొరబాబు గెలిచారు. అవును సార్, ఆ 97,000 ఓట్లు 2014లో జన సైనికులు లోకల్ క్యాండిడేట్ వర్మ గారు, అలాగే నాకు ఇది అవకాశం ఇవ్వండి అన్ని కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజున జన సైనికులు కానీ కాపు సమాజ్ వర్గం కానీ ఆయన ఓట్లు వేయడం జరిగింది ఆ కాన్స్టిట్యున్సీలో. అందుకే ఆ రోజు 97,000 వచ్చినాయి. అది గుర్తుంచుకోవాలి వర్మ గారు. ఇవాళ ఏమో పబ్లిక్ లోను అలాగే ఇంటర్వ్యూల్లోనూ నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాను అని చెప్పిన వ్యక్తి
ఈ రోజున ఆయన ఏ వైసీపీలో జాయిన్ అవుతూ సీట్ తెచ్చుకుందామనే లేకపోతే ఏంటనేది నాకు అర్థమైన పరిస్థితి. రైట్ అండి. అంటే నేను కూడా చూశాను ఆ వీడియో, మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి గెలిపించి పల్లెల్లో పెట్టి గెలుపునిస్తాను అని చెప్పి వర్మ చెప్పారు. కానీ అక్కడ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే వర్గం ఉంటుంది, అనుచరులు ఉన్నారు. అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు, వాళ్ళకి బాధ ఉండొచ్చు. ఎవరికి నచ్చినట్టు ఆ రీతిలో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. కానీ అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళ మధ్యలో ఉన్నది వర్మ. అంటే ఆయన కనీసం వారించే ప్రయత్నం కూడా చేయలేదు, ఆయన ఎంకరేజ్ చేయలేదు, అట్ ది సేమ్ టైం వారించే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ఆయనలో ఆ అసంతృప్తి ఉందని అర్థమవుతుంది కదా. ఆ అసంతృప్తిని ముందు టికెట్లు ఇచ్చేటప్పుడు మరి చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్లు, అంటే వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు మా వల్ల మీకు ఇబ్బంది లేకుండా ఉండే నియోజకవర్గాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొన్ని నియోజకవర్గాలు త్యాగం చేశారు. ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. మరి అలాంటి త్యాగశీలుడికి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నప్పుడు, స్వయంగా అధినేత పోటీ చేస్తున్నప్పుడు అక్కడ గ్రౌండ్ పిచ్ క్లియర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంటుంది కదా. ఇంత గొడవ తెలుగుదేశం పార్టీకి 100% తెలుగుదేశం పార్టీ మీదే ఈ బాధ్యత అంతా ఉంటది. తెలుగుదేశం పార్టీయే క్లియర్ చేసి ఇవ్వాలి. అలాగే వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట తిరిగి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిన బాధ్యత కూడా వర్మ గారికి ఉంటది. ఎందుకంటే ఇవాళ దీని ఎఫెక్ట్ రాష్ట్ర రాజకీయాల మీద, అలాగే రాష్ట్ర ఓటింగ్ మీద, రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ఎన్నికల మీద కూడా పడే ప్రభావం ఎంతైనా ఉందండి. రైట్ అండి, రైట్. లైన్లోనే ఉండండి. జర్నలిస్ట్ అక్షర సత్యం గారు మనతో కనెక్ట్ అయ్యారు. సత్యం గారు, పిఠాపురం ఓకే, అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతూ ఉన్నారో క్లారిటీ వచ్చేసింది. జన సైనికులు ఒక్కసారిగా ఏదో పెద్ద ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసినట్టుగా హ్యాపీ ఫీల్ అయ్యారు. పిఠాపురం జనసేనదే, పిఠాపురం పవన్దే అంటూ ఓ స్లోగన్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో జరిగిన పరిణామం, వర్మ అనుచరులు అక్కడ హడావుడి చేయడం, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలిసి దూషించడం, పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే మా మద్దతు ఉండదు అని చెప్పడం, అంటే ఏం జరగబోతోంది పిఠాపురంలో? అంటే గత అనుభవాల దృష్ట్యా ఏదైనా పరిణామాలు జరిగే అవకాశం ఉందా? సత్యం గారు ఏం చెప్తారు? సార్, అక్కడ వర్మ స్థానికంగా ఎప్పటి నుంచో కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు. అవును సార్, ఎమ్మెల్యేగా చేశాడు. మీరే చెప్పారు ఇండిపెండెంట్ నెగ్గాడు. ఎలా నెగ్గాడు ఏంటన్నది బుజ్జిగా చెప్పారు. నేను తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు అతనికి సీట్ రాలేదు, తను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాంట్లో తప్పే ఉంది సార్. ఇంత గొడవలు చేయాల్సిన అవసరం ఉంది. 2 రోజులు పోయిన తర్వాత అదే సర్దుకుంటది. సర్దుకోలేదు, ఇండిపెండెంట్ గా పోటీ చేసుకోనివ్వండి. ఇప్పుడు వర్మకి ఎవరు నెక్కించారు? గతసారి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇదే సామాజిక వర్గాలు, ఇదే కాపులు, ఇదే మత్స్యకారులు, ఇదే చేనేత కార్మికులు, ఇదే దళితులు, వీళ్ళందరూ కలిపి వర్మని గెలిపించారు. ఇవాళ వర్మని నెక్కించేతను ధైర్యం ఉంటే పోటీ చేసుకోమని అన్నవ్వండి. లేదు చంద్రబాబు నాయుడు మళ్ళీ మమ్మల్ని జైలు పెట్టుకుంటాడంటే పోటీ చేసుకోమనివ్వండి. కానీ పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ గారు తన సెంటిమెంట్ అయితేనే, లేదా తూర్పుగోదావరి జిల్లా తనకు అండగా ఉంటుందని అయితేనే, లేదా నేను తూర్పుగోదావరి జిల్లాకు అండగా ఉంటానంటే అయితేనే అతను పోటీ చేశాడు. ఒక పులివెందుల గురించి డిస్కషన్లు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల గురించి, చంద్రబాబు నాయుడు పోటీ చేసే కుప్పం గురించి డిస్కషన్స్ ఉండవు. అదే ఒక పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా డిస్కషన్ కొంపలు మునిగిపోయినట్టు పోతాయి. ఒక 10,000 పోతాయి, 10,000 వస్తాయి. అదృష్టం ఎవరు ఉంటే వాళ్ళు నెగ్గుతారు. దానికి ఏముంది? ఇప్పుడు ఇది పెద్ద ప్రమాదం కాదు సార్. నేను ఈ విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు వైసీపీలో ఉన్న మిత్రులు నాకు నిన్నటి నుంచి మెసేజ్ పెట్టి ఫోన్లు చేస్తుంటారు. ఒక వర్మ వల్ల ప్రమాదం కాదండి, ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల ప్రమాదం కాదండి జనసేనకి. ఈ వైసీపీలో ఉంటూ లేదా మరొక పార్టీలో అదేంట్రా ఇలా చేశారు, చాలా తప్పు చేస్తున్నాడు కదా చంద్రబాబు, రెచ్చగొడుతున్నాడు చూసారా, అటువంటి వ్యక్తులు దూరం చేయండి. అటువంటి వ్యక్తుల యొక్క పోస్టులు డిలీట్ చేయండి. అటువంటి వ్యక్తులు బ్లాక్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతుంటే ఇది రెచ్చిపోకుండా నలుగురిని కలుపుకుని వెళ్లాల్సిన సమయం ఇది. తెలియదు జనసేన పార్టీ వాళ్ళకి ముఖ్యంగా. చంద్రబాబు నాయుడు మోసకారుడా లేదా హరిశ్చంద్రుడా అంటే అందరికీ తెలిసి చంద్రబాబు నాయుడు మోసకారుడే. చంద్రబాబు నైజం అది మోసం చేయడు, బతికి బట్టగట్టడం, మా తరం తొక్కేడు. అందరికీ తెలుసు అంటున్నారు. మరి అలా కాదండి, అందరికీ తెలుసు అంటున్నారు. నన్ను చెప్పకపోతే మీనింగ్ రాంగ్ వస్తుంది సార్. కంటిన్యూ చేయను. చెప్పండి. ఇప్పుడు ఏదైనా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి, అనేక సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ నాయకుడు పొత్తుని గౌరవించండి. వరం ఏమనుకుంటాడు అనుకోని 2-3 రోజులు పోతే సర్దుకుంటది. సర్దుకోకపోతే వరప కూడా ఒక ప్రత్యర్థి అవుతాడు మీకు.
ఇప్పుడు వర్మ వర్మ ప్రత్యర్థి అయితే ఏమవుతుంది? వర్మ ప్రత్యర్థి అయితే ఏమవుతుంది? సత్యం గారు, పవన్ కళ్యాణ్ అనుకున్నది జరగదు కదా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనేది పవన్ కళ్యాణ్ ఆశయం. మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోద్ది కదా అక్కడ. రవిశంకర్ గారు, వర్మ అనే వ్యక్తి ఆకాశం నుంచి దిగి రాలేదు సార్. ఇదే సామాజిక వర్గాలు, ఏ సామాజిక వర్గాలు అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయమని పట్టుబడుతున్నాయో అదే సామాజిక వర్గాలు అందరితో ఎదిగాడు నాయకుడు గాని అక్కడ. ఇలా ఆ సామాజిక వర్గాలు తొక్కేలని చూస్తున్నాడు. వాళ్ళు అర్థం చేసుకోరు అక్కడ. అక్కడ ఉన్న మా దళితులు కానీ, అక్కడ ఉన్న మా చేనేత కార్మికులు కానీ, అక్కడ ఉన్న మత్స్యకారులు కానీ, అక్కడ ఉన్న కాపులు కానీ వర్మ మా మీద ఎదిగి ఈ రోజున మాకు అవకాశం వస్తే మాకు లేకుండా అదిగో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కలిపి మమ్మల్ని అణిచివేస్తున్నాడని తెలుసుకోరా? అప్పుడు వర్మకు గుణపాఠం చెప్పరంటారు సార్. ఏం జరిగిపోతారు సార్? రైట్ అండి. ఒకవైపు వర్మ రూపంలో అసమ్మతి, లేకపోతే ఆయన ఇండిపెండెంట్గా రెబల్గా ఒకవేళ దిగితే అదొక పోటీ. దానికి తోడు ముద్రగడ పద్మనాభంను ఈరోజు వైసీపీలో చేర్చుకుంటూ ఉన్నారు. ఆయన్ని పిఠాపురం నుంచి రంగంలోకి దింపబోతూ ఉన్నట్టుగా మనకి అందుతోన్న సమాచారం. ఒకవైపు వర్మ, మరోవైపు ముద్రగడ, వీళ్ళిద్దరిని తట్టుకుని ఎలా ఎందుకు తట్టుకున్నారు సార్? మీరు మీ జర్నలిస్టులు పంపించి ఒకసారి ఎంక్వైరీ చేయండి. నేను మొన్ననే వారం రోజుల క్రితం ఇది పిఠాపురం కాన్స్టిట్యున్సీలోని గొలపరోలు మండలం, కొత్తపల్లి మండలం, పిఠాపురం మండలం ప్రతి గ్రామం తిరిగాను సార్. నేను 3 రోజులు బండి వేసుకుని ప్రతి తీర్థాల రావడం, ఇంట్రాక్షన్, ఫీడ్బ్యాక్ తీసుకోవడం. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు అయితే ఇంకా ఈజీ గెలవడం. ఇంకా ఆమె ఎవరు వంగా గీత గారు అయితే కొంత ఫైట్ ఇస్తుంది అంటున్నారు. ఆమెకున్న క్రెడిబిలిటీ కానీ, ఆమెకున్న నెట్వర్క్ కానీ. ముద్రగడ పద్మనాభం గారికి చాలా వ్యతిరేకత ఉంది సార్. మీరు ఎంక్వైరీ చేయించి నా మాటలు నమ్మొద్దు మీరు. ముద్రగడ పద్మనాభం గారికి గతంలో డిపాజిట్లు రాలేదు సార్ పిఠాపురంలో. ఆయన ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. పిఠాపురం కాన్సెప్ట్ పట్టుకుని ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన పరిస్థితి ఉదయం కానీ పిఠాపురం మీద ఉన్నారు. పోటీ చేసాడు, మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోవడమే. పిఠాపురం కావాలని చాలా పట్టు పెట్టారు ఆయన. ఇంకో మాట అన్నారు మీరు. ఏదైనా కానివ్వండి, ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు 2019 ఎన్నికల్లో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అందరికీ ఓన్ చరిష్మా ఉండి క్రెడిబిలిటీ ఉండి గెలిచారా అంటే ఒక గాల్లో అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పాయింట్ ఒకటే, ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇప్పుడు 144 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. మరి అటువంటి వ్యక్తి పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే అదే తెలుగుదేశం పార్టీ నాయకుడి వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటే మరి క్యాడర్లో ఒక రకమైన సిగ్నల్స్ వెళ్ళిపోతాయి కదా. అంటే మనకి వీళ్ళు సపోర్ట్ చేయరు, మేము వీళ్ళకి సపోర్ట్ చేయాలా అని చెప్పి, మరి అది ఇబ్బంది కాదా జనసేనకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ? సార్ ఖచ్చితంగా ఇబ్బంది. దానికి నేను సమాధానం చెప్తే చాలా హీట్ పెరిగిపోతుంది డిస్కషన్. అది చెప్పే ముందు ఒక ముద్రగడ పద్మనాభం గారు పాయింట్ చెప్పేసి అప్పుడు అది చెప్తాను సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే చాలా హీట్ పెరుగుతుంది. ముద్రగడ పద్మనాభం గారు ఇంచుమించు 1996 నుంచి కూడా 94 నుంచి కూడా కుల అవతారం పెట్టాడు. కులం నేను అడిగిన దానికి చెప్పండి. మీరు ఇంటెన్షనల్ గా ముద్రగడ పద్మనాభం గారి గురించి హిస్టరీ చెప్తారంటే అంత టైం లేదు. నేను అడిగింది చెప్పండి. ఒకే ఒక్క లైన్ చెప్పండి. ఒకే ఒక్క లైన్ ఇప్పుడు ఆయనకు ఉండే క్రెడిబిలిటీ ఆయనకు ఉందండి. కానీ నేను మీరు అడిగిన దానికి ఒక్క లైన్ లో చెప్తాను. 4 దశాబ్దాలు కులం కోసం పోరాడి జీవితం ఇచ్చి ఇలా కులం నుంచి వచ్చిన వ్యక్తిని పోటీ చేస్తానని కులం అర్థం చేసుకోవాలని అమాయకులు అనుకుంటున్నారా? నువ్వు కులం కోసం ఉద్యమాలు చేసేవా లేదా రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి చేసేవని అర్థం చేసుకోలేరా? రైట్ అండి. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి ఉపమా ఏదో పొరపాటు వస్తే రైట్ చూద్దాం. ఆయన బరిలోకి దిగిన తర్వాత ఇప్పుడు మాట్లాడదాం. నా పాయింట్ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలా. నేను అడిగింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మిత్రధర్మాన్ని విస్మరిస్తే మరి 144 నియోజకవర్గాల్లో జన సైనికులు తెలుగుదేశం పార్టీ వైపు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారా? ఇప్పుడు అదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు చాలా మంది. జనసేన సింపథైజర్స్ విమర్శిస్తే అనేది ఒక్క నిమిషం సార్. మిత్రధర్మం విమర్శిస్తే ఏం చేయలే అనేది పవన్ కళ్యాణ్ గారి మద్దతుదారులకి, జన సైనికులకి, పవన్ కళ్యాణ్ గారి నాయకులకి అందరూ తెలుసు సార్. వాళ్ళు ఎలా తిప్పు కొడతారు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అన్నది తెలుసు. దాని ఇప్పుడే మనం పదే రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఎడగొట్టడం అనేది సమయం సందర్భం కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను గతంలోనే తెలుగుదేశం జనసేన పొత్తు అన్న తర్వాత వాళ్ళ సమన్వయ మీటింగ్లను పెట్టుకుంటే మొట్టమొదటి మీటింగ్ లోనే వర్మ
అసందర్భమైన వ్యాఖ్యలు చేశాడు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన మీద, అక్కడ ఉన్న టీటైం ఉదయం మీద తప్పుడు వ్యాఖ్యలు చేసి ఆ రోజే నేను అనేక డిబేట్లు రైజ్ చేశాను. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు వర్మ లాంటి వ్యక్తుల మీద యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు పొత్తుకి తరమని వ్యతిరేకిస్తున్నారని చెప్పినప్పుడు యాక్షన్ తీసుకుని ఉంటుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఇది ముమ్మాకి చంద్రబాబు నాయుడు గారు తప్పు. వర్మని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అది నమ్మకం ఏంటంటే వాళ్ళకి ఇవాళ మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం నెగ్గినా చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు, ఓడిపోయినా తీసుకుంటాడు. కాబట్టి మాకేంటని ఆయన ధైర్యం అయ్యి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారే వారమని రెచ్చగొచ్చి ఉండొచ్చు, లేదా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వైసీపీ కూడా రెచ్చగొట్టి ఉండొచ్చు. కానీ మన మీడియా ఏంటంటే చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టనట్టు చూపించడం వల్ల రెండో కోణం బయటకు రావట్లేదు జనాలకి. నేను జర్నలిస్ట్, ఇది వైసీపీ వాళ్ళకి, ఇది జనసేన వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు రెచ్చిపోకుండా సహనం వహించండి. అతని ఆరోపణలను అతను ఇది ఉధృతి చేసుకోనండి, వ్యతిరేకంగా ఉండేవండి. మీరు రెచ్చిపోకండి, మీరు సహనం వహించండి. మీకు శత్రువులు ఇతర శత్రువులే అయి ఉండొచ్చు, మీరు ఏదో తెలుగుదేశమే చేస్తున్నాడు అనుకోకండి. కానీ చంద్రబాబు నాయుడు నేను చెప్పదలుచుకున్నది ఇందాక తీటికి కదా అంటాను కదా, చంద్రబాబు నాయుడు గారికి మీ టీవీ సాక్షిగా చెప్తున్నాను ఏంటంటే ఈ పొత్తు పెట్టుకోవడం పవన్ కళ్యాణ్ గారు చూద్దామండి. చాలా కీలకమైన డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం అనౌన్స్ చేయగానే నో టైం అండి, మనం మాట్లాడుకుందాం, రోజు మాట్లాడుతున్నాం కదా. బుజ్జి గారు ఈ రోజు మీకు అవకాశం ఇవ్వలేను, నెక్స్ట్ టైం మనం మాట్లాడదామండి, డీటెయిల్ గా మాట్లాడదాం. ముద్రగడ పద్మనాభం మరి కాసేపట్లో వైసీపీకి కండువా కప్పుకోబోతూ ఉన్నారు. ఆల్రెడీ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. మరి పిఠాపురం నుంచి పోటీ చేయాలి అని చెప్పి వైసీపీ నుంచి ఆయన మీద ప్రెజర్ ఉన్నట్లుగా మనకున్న సమాచారం. మరి ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా వైసీపీలో జాయిన్ అవుతాను అని చెప్పి ముద్రగడ చెప్పారు. సో చూద్దాం మరి ఆయన పిఠాపురం నుంచి పోటీలో ఉంటారా, ఆయన పోటీలో ఉంటే ఎటువంటి పరిస్థితి ఉంటుంది, వర్మ వెసెస్ ముద్రగడ వెసెస్ పవన్ ఈ రకంగా ఉంటుందా, ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా, లేకపోతే ఏ రకంగా ఉంటుంది అనేది.